తమ డబ్బుని మీ అకౌంట్లో సర్దుబాటు చేస్తే ఎంతో కొంత ముట్ట చెబుతామని కొంతమంది డబ్బున్న వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళని అడుగుతున్నారు. దీనికి కకృతిపడి లేదా మొహమాటపడి మీరు ఒప్పుకుంటే తరువాత ఆల్రెడీ ఆధార్తో లింక్ అయి ఉన్న మీ బ్యాంక్ ఖాతాల్ని పరిశీలించినప్పుడు మీ బ్యాంక్ లావాదేవీలు ఒక పరిమితి దాటినట్లు గమనిస్తే మీ తెల్ల కార్డు రంగు మారిపోవచ్చు. మీరు ధనవంతుల లిస్టులో ఉంటారు కాబట్టి మీకు బ్యాంకుల నుంచి రుణాలు, సబ్సిడీలు అందకపోవచ్చు. మీరు గాని మీ తల్లిదండ్రులు గాని పింఛన్ లాంటివి పొందుతుంటే అవి ఆగిపోవచ్చు. భవిష్యత్తులో మీ పిల్లలు విద్య, వివాహ సంబంధ లోన్లు పెట్టుకోవడానికి అనర్హులు కావచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే రుణాలు నిలిచిపోవచ్చు. పేద ప్రజల కోసం ప్రభుత్వం కట్టించే ఇళ్లకు మీరు అర్హత కోల్పోవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో కులాన్ని బట్టే కాక ఆర్థిక స్థితిని బట్టి కూడా ఉద్యోగాలిచ్చే రోజులు వస్తే మీ పిల్లలు దానికి అర్హత కోల్పోవచ్చు. ఇప్పుడున్న వాటితో పాటు త్వరలో ప్రారంభించే అనేక ప్రభుత్వ పథకాలకు మీరు అనర్హులు కావచ్చు. ఆసుపత్రులలో ఆరోగ్య పథకాల ద్వారా ఉచితంగా పొందుతున్న వైద్య సేవలు మీకు, మీ కుటుంబానికి రద్దు కావచ్చు. ఒకవేళ తనిఖీలలో కానీ విచారణలలో కానీ ఆ డబ్బు మీది కాదని కానీ ఎవరికో బినామీగా ఉన్నారని కానీ రుజువైతే ఆర్థిక నేరాల కేసులో శిక్షను అనుభవించాల్సి రావచ్చు. ప్రస్తుతానికి అంచనా మాత్రమే. వీటిలో అన్నీ జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ వీటిలో ఏ ఒక్కటైనా మీరు వదులుకోవడానికి సిద్ధపడితే మీరు ఎవరికైనా ఎంతకైనా బినామీలుగా ఉండొచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక నుంచి అన్ని లెక్కలు మారతాయి.